పండిసాంజ నాకు ఫోన్ కలకలాడుతుంది. పండిసాంజ నాకు ఫోన్ చేయరా వాళ్ళ ఫ్యామిలీ కూడా మస్తు ఎంజాయ్ చేస్తుంది. వచ్చే నెల 10న బైపోల్ 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ సెగ్మెంట్లకు షెడ్యూల్ రిలీజ్ చేసిన ఎలక్షన్ కమిషన్ ఈ నెల 14 నోటిఫికేషన్ వెల్లడి, జూలై 13 వెల్లడి. ఎక్కడ వచ్చే నెల బైపోల్ 7 రాష్ట్రాలు. నీట్ను రద్దు చేయండి, ఎగ్జామ్స్ రిజల్ట్ రీకాల్ చేయాలి. సుప్రీంకోర్టులో తెలుగు రాష్ట్రాల నుంచి పిటిషన్ దాఖలు చేసిన అబ్దుల్లా మహమ్మద్ ఫైజ్, షేక్ రోషన్ మహిద్దీన్ పరీక్ష నిర్వహణ, గ్రేస్ మార్కులు కేటాయింపులు అవకతవకలు అంటూ ఆరోపణ. తాత్కాలిక కీతో విభేదిస్తున్న సుమారు 13,000 మంది ప్రతిభావంతుల నిరుపేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన. మనం ఇంతకు చెప్పినట్టు నీటిలో అవకతవకలు జరిగినాయి. 67 మంది ఫస్ట్ ర్యాంక్, వాళ్ళకు ఆడ సీట్లు ఉన్నాయి, 50 సీట్లు ఉంటాయి, 67 మంది ఫస్ట్ ర్యాంక్ వచ్చినాయి. అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన కూడా సీట్లు రాదాడ. ఎంత దౌర్భాగ్యం చూడు. ఆడ ఉన్నాయి 50 సీట్లు, మెయిన్ 50 సీట్లలో వీళ్ళకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినకు రాదు. మరి ఇట్లా ఇంక అంతే. 1-2 వస్తేనే ఎక్కువ ఫస్ట్ ర్యాంక్. అలాంటిది 15 ఆగస్టు కల్లా రుణమాఫీ పక్క, అంచనా వ్యయాన్ని తేల్చండి, యాక్షన్ ప్లాన్ రూపొందించండి, నిధుల సమీకరణ విషయంలో రోడ్ మ్యాప్ను రెడీ చేయండి, లబ్ధిదారుల ఎంపికలో సమస్యలు ఉండొద్దు, కట్ ఆఫ్ డేట్ విషయంలో ప్రాబ్లమ్స్ తలెత్తొద్దు, అవసరమైన విధి విధానాలు సిద్ధం చేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆఫీసర్లతో సమావేశం. బ్యాంకులు, పిఎస్సిఎస్లు రుణాలపై ఆరా, కొత్త పాఠశాలలను నెలకొల్పుదాం. సింగిల్ టీచర్ స్కూల్ కంటిన్యూ, త్వరలో 11,000 టీచర్ల పోస్టుల భర్తీ, విద్యా కమిషన్ ఏర్పాటు చేసి సిలబస్ను మారుస్తామని చెప్పి సీఎం రేవంత్ అన్న చెప్పిండు. అయితే రేవంత్ అన్న సింగిల్ టీచర్ స్కూళ్ళను సింగిల్ టీచర్ స్కూల్ కంటిన్యూ చేస్తే, అయితే ఇప్పుడు ఈ కొత్తకు సంబంధించినటువంటి 11,000 టీచర్ల పోస్టుల భర్తీ ఏదైతుందో, ఈ 11,000 టీచర్లను తీసుకొచ్చి ఆ సింగిల్ స్కూల్ టీచర్లలో వీళ్ళని విద్య చెప్పడానికి వీళ్ళని రిక్రూట్ చేస్తారేమో, ఓకే. కానీ ఇక్కడ రిక్రూట్ చేసేటువంటి విషయంలో మీరు ఇంకొకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, పెద్ద ఆయన పిలుస్తుంది. అయితే ఏం చేయాలంటే కొత్త పాఠశాలలను నెలకొల్పుదాం, సిలబస్ను విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన సిలబస్ను మారుస్తాం. కానీ ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి సుమారు 80 నుంచి 90 వరకు, ఒక 90 వరకు ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళు ప్రతి జిల్లాలో, ఈ స్కూల్ అన్నిటికీ సంబంధించి ఒక రెన్యువల్ అనేది ఉంటుంది. 2022 అకాడమిక్ నుంచి 2023, 2023 అకాడమిక్ నుంచి 2024. అయితే ఈ అకాడమిక్ ఇయర్లో వీళ్ళు రెన్యువల్ చేసుకోవాల్సినటువంటి స్కూల్స్ ఏ ఒక్క స్కూల్ కూడా ఇంతవరకు 10 ఏళ్ల నుంచి రెన్యువల్ చేసుకున్నటువంటి దాఖలాలు లేవు. అనాథరైజ్డ్గా స్కూల్స్ని నడుపుతున్నారు. పెద్ద పెద్ద సిబిఎస్సి, ఐసిఎస్సి అని, ఎస్ఎస్సి బోర్డు అని వీళ్ళన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇప్పటి వరకు కూడా రెన్యువల్ చేయించుకోలేదు. కానీ లక్షల కొద్ది రూపాయలను మాత్రం డొనేషన్లు, ఫీజులు వసూలు చేసి వాడు బట్టలు, స్కూళ్ళలో షూజు, పెన్నులు, పిల్లగాని డ్రాయర్ల కాడి నుంచి కూడా అమ్ముకుంటారు. వాళ్ళు షాపింగ్ మాల్ చేసుకొని ఒక పక్క పోరానికి సంబంధించినటువంటివి ముట్టిగాడి దగ్గర నుంచి వాడు బట్టలు వేసుకునే దాకా అవన్నీ అమ్ముకుంటా, వీటితో పాటు చదువును కూడా వాడు అమ్ముతుండు, విద్యతో వ్యాపారం చేస్తుండు. వీళ్ళని పట్టించుకో. అక్కడ పనిచేస్తు, ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసరు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసరు వీళ్ళు ఏం చేస్తారు? ఆ స్కూళ్ళల్లో ఇచ్చేటువంటి ముడుపులు తీసుకొని సప్పుడేకుంటురా మీరు? విద్యాశాఖ కమిషన్ ఉందిగా, అక్కడ ఆన్లైన్లో, ఇప్పుడు ఆన్లైన్ పోర్ట్ ఉంటుంది, ఆన్లైన్లో చూపిస్తా మీకు స్కూల్కి సంబంధించింది, నేను తీస్తా అది ఆన్లైన్కి సంబంధించింది. మరి అక్కడ ఏమవుతుంది? ఆన్లైన్లో ఎందుకు లేవు స్కూల్కి సంబంధించింది? రెన్యువల్ ఎందుకు చేపిస్తలేరు? వాళ్ళకంటూ టైం పెడతారు, ఓకే. ఆ టైం ఎప్పటి వరకు ఉండాలి? అంటే డిఈఓ ఆఫీసులో నిద్రపోతున్నట్టున్నారు. విద్యాశాఖ మొత్తం నిద్రావస్థలో ఫ్యాన్ వేసుకొని పల్లీలు పుట్నాలు బుక్కుంటుండ్రి. ఇంకా సూపర్వైజింగ్ చేయడం కూడా కష్టమైంది డిఈఓ వాళ్ళకు, ఒక జిల్లా వరకు చూసుకోవడానికి. వాళ్ళే ఇవాళ రెన్యువల్ చేసేది. వాట్సాప్ ఓపెన్ చేయనా? సారా ఫోన్ మర్చిపోయినది ఎప్పుడు లాగౌట్ చేయం కాదు. లాగౌట్ చేస్తే కష్టం, లాగౌట్ ఉండాలి. మంచిగా ఉంటుంది స్కూల్లో, మంచిగా దుఃఖం, మంచిగా పైసలు బాగా చదువుతారు. అంటే బయట చూడ సేవ, ఇది ప్రజా సేవ. స్కూల్ పేరుతోని పోరడు స్కూల్లో వ్యాపారం ఎట్లుంటుంది అంటే, నర్సరీ ఎల్కేజీలో పోరని తీసుకొచ్చి అని లేస్తాం. వాళ్ళు ఏంగానే ఏమంటారు అంటే, ఇది చాలా నాణ్యతమైనటువంటి విద్యను అందించేటువంటి స్కూల్ కాబట్టి లేలే సార్ మీరు ఇన్ని కట్టాలి సార్ అంటారు. ఇక వీళ్ళు పైసలు కట్టుకుంటూ పోతారుగా. పోరాడు 1 నుంచి 10 దాకా మీ బిజినెస్ ఏనా? 100 మందిని ఒక్కసారి జాయిన్ చేయించారు అనుకో, ఈ 100 మంది 10 ఏళ్ళు, 10వ తరగతి వచ్చే వరకు 10 ఏళ్ళు కూడా ఫీజు కట్టాల్సిందే.
టీచర్ సార్లకు వాళ్ళు జీతాలు ఇచ్చేదేమో తక్కువ ఆ? పోరన్ మీద బతికేదేమో వీళ్ళు ఎక్కువ. వీడు ఇంకో బిల్డింగ్, వీడు 10 ఏళ్ళల్లో ఇట్లాంటి ఈ పైసలతోని వీడు ఇల్లు కట్టుకుంటాడు. ప్రిన్సిపల్ గాడు జబర్దస్త్ ఇల్లు కడతాడు. ఇంకో శాఖ ఓపెన్ చేస్తాడు, ఇంకొక 2 బ్రాంచ్లు ఓపెన్ చేస్తాడు. 2 ఏడాదిలో 2 బ్రాంచ్లు ఓపెన్ చేస్తాడు. ఇక అట్లా నడుస్తుంది. వీళ్ళకు పిఆర్ఓ సిస్టమ్ ఉంటుందన్న, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. అంటే వీళ్ళు పిల్లలను చెప్పించుకోవడానికి, తల్లిదండ్రులతో మాట్లాడడానికి, వాళ్ళతో ఎట్లా వాళ్ళని బెండ్ చేయాలి చెప్పుకోవడానికి వాళ్ళ బాధ్యత అది. వాళ్ళకి ఇంత కమిషన్ ఏజెంట్లుగా నియమించుకుంటారు. ఇది దౌర్భాగ్యం.